హిందూ నూతన సంవత్సర సందర్భంగా అలాగే పరమ పవిత్రమైన రంజాన్ సందర్భంగా రెండు హిందువులకు కానీ ముస్లిమ్స్కి కానీ రెండు పెద్ద పండుగలవి. ఈ మంచి దినాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత గడిచిన ఈ 20 నెలల్లోనే మరి మన మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో దాదాపు ఇప్పటికే ఈ 20 నెలల్లోనే దాదాపు 6,28,000 ఉద్యోగాలు, అంటే డైరెక్ట్గా ప్రభుత్వం ద్వారా కానివ్వండి, డైరెక్ట్గా కానివ్వండి, అంటే ప్రైవేట్ కంపెనీస్ ద్వారా, ప్రభుత్వం ద్వారా అనేక రకాలుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, రకరకాలుగా ఈరోజు ఏదైతే లోకేష్ బాబు గారు పాదయాత్రలో ప్రామిస్ చేసినారో సూపర్ 6లో ఉన్న కార్యక్రమం ఈ రోజుకే దాదాపు 6,28,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన 20 లక్షల ఉద్యోగాలలో ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో, తెలుగు నూతన సంవత్సరంలో మళ్ళీ అంటే అనేక రకాల వివిధ డిపార్ట్మెంట్ నుంచి దగ్గర 6,500 ఉద్యోగాలు, అంటే మొన్ననే లాస్ట్ ఇయర్ మనం చూసాం మెగా డిఎస్సి చేసి దగ్గర 17,000 మంది పిల్లలకు డైరెక్ట్గా టీచర్ పోస్టులు వచ్చేటట్టు మెగా డిఎస్సి చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అంటే ఏదైతే మనం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదులుతాము, ఇస్తాము, చదువుకున్న పిల్లలకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఏదైతే ప్రకటించినామో దాంట్లో భాగంగా మళ్ళీ ఇప్పుడు దాదాపు ఒక 6,000 ఉద్యోగాలు ఈరోజు అంటే డిఎస్సి కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ వివిధ శాఖలకు సంబంధించిన అన్ని ప్రభుత్వ అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాగా అన్ని సమయం దాదాపు 6,500 ఉద్యోగాలు ఈరోజు మళ్ళీ యువత కోసం మనం ఇవ్వడం జరిగింది. 10,060 ఉద్యోగాలు, దగ్గర 10,060 ఉద్యోగాలు ఈరోజు నిరుద్యోగ యువత కోసము మనం మళ్ళీ వదలడం జరిగింది. గత ప్రభుత్వం మీరు చూసినారు, మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పేసి చెప్పడం, ప్రతి సంవత్సరం వీళ్ళు చదువుకోవడం మర్చిపోవడం తప్ప గడిచిన 5 సంవత్సరాలలో ఒక్క డిఎస్సి కూడా ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు ఎక్కడ పోలే. ఏదైతే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఈరోజు అంటే పార్టీ ఈ 3 పార్టీల కలయికలో పోటీ చేసేటప్పుడు మన ఎలక్షన్ల కంటే ముందు ఇచ్చిన ప్రామిస్లన్నీ కూడా ఒకటొకటిగా ఈరోజు నెరవేర్చుకుంటూ పోతున్నాం. నేను మళ్ళీ నిరుద్యోగ యువతను కోరుకునేది ఏంటంటే, మీకు వచ్చిన ఈ అవకాశాన్ని దయచేసి మీరు సద్వినియోగం చేసుకోండి. త్వరలోనే దీనికి సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్ కూడా విడుదలవుతాయి. సో మీరందరూ చక్కగా బాగా చదువుకొని మరి ఈ ఉద్యోగాలు పొందాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను యువతను కోరుకుంటా ఉన్నా. ఏదైతే ఇప్పటి వరకు మనం ఉద్యోగాలు 6 లక్షల చిల్లర ఇచ్చినామని చెప్తున్నామో, ప్రభుత్వ ఉద్యోగాలు దగ్గర 30,617 డిఎస్సి కానీ, కానిస్టేబుల్ కానీ మిగతా రకాలుగా ఇవ్వడం జరిగింది. అలాగే ఎంఎస్ఎంఈ నుంచి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించిన దానికి సంబంధించి 2 లక్షల అంటే అవుట్ సోర్సింగ్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, 2,48,000 చిల్లర మనం దాని ద్వారా తీసుకున్నాం. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కానివ్వండి, జాబ్ ఫేర్ ద్వారా కానివ్వండి, దగ్గర 1,50,000 ఉద్యోగాలు దాని ద్వారా కూడా తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే ఇండస్ట్రియల్ అంటే పరిశ్రమల రంగం నుంచి కూడా దగ్గర 95,000 అంటే ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా కూడా 64,000 ఉద్యోగాలు తీసుకున్నాం. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ద్వారా 13,000 ఉద్యోగాలు తీసుకున్నాం. అలాగే పర్యాటక రంగం ద్వారా 5,900 ఉద్యోగాలు, అంటే ఇవన్నీ కలిసి ఈ 20 నెలల్లోనే 6,28,347 ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు ఇవ్వడం జరిగింది. త్వరలోనే మనం ప్రకటించినట్టు 20 లక్షల ఉద్యోగాలు, అంటే దీనికి సంబంధించి ఉద్యోగాలు రావాలంటే పెద్ద ఇండస్ట్రీస్ రావాలి, పెట్టుబడిదారులు రావాలి. ఇక్కడ అదే ప్రయత్నంలో భాగంగానే దాదాపు ఇప్పుడు మీకు అందరికి కూడా తెలుసు, ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేమందరం ఈ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా నిరుద్యోగ యువతకు ఈ ఉద్యోగాలన్నీ కూడా ప్రకటించడం జరిగింది. అందులోనూ ఇందాక చెప్పినట్టు పరమ పవిత్రమైన దినాలు, తెలుగు నూతన సంవత్సరం, అలాగే హిందూ ముస్లిం సంబంధించి రంజాన్ మాసంలో పరమ పవిత్ర రంజాన్ మాసంలో ఈ ప్రకటన చేయడం జరిగింది లోకేష్ బాబు గారి నాయకత్వంలో. ఇవన్నీ కూడా పూర్తి పారదర్శకంగా, గతంలో వాళ్ళ ప్రభుత్వంలో డిఎస్సి చేసి ఎక్కడో డిఎస్సి చేయలేదనుకోండి,
మిగతా ఉద్యోగాలు తీసుకుపోయి ప్రైవేట్గా ఎక్కడో వృద్ధి చేయడము, క్వాలిఫైడ్ టీచర్లు లేకుండా వృద్ధి చేయడం ఇట్లాంటివన్నీ ఉండవు. మొన్నే చూశారు, ఎన్ని అడ్డంకులు పెట్టినా మెగా డిఎస్సి ఏదైతే ఉందో మనం 17,000 ఉద్యోగాలు ఇచ్చినామో ఎంత ఇబ్బందులు పెట్టాలని చూసి కోర్టులకు పోయి ఇంకోటి పోయి ఎన్ని చేసినా పారదర్శకంగా ఎక్కడ కూడా ఏ ఒక్క రిమార్క్ లేకుండా, ఒక విమర్శ లేకుండా బ్రహ్మాండంగా 17,000 ఉద్యోగాలు. ఇవి కూడా అదే సిస్టంలోనే జరపడం జరుగుతుంది. నేను నిరుద్యోగ యువతను మళ్ళొక్కసారి కోరుకున్నది, దయచేసి మీరు అందరూ కూడా బాగా కష్టపడి చదవండి. ప్రభుత్వం ఏదైతే మీకు అవకాశాలు ఇస్తా ఉందో దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతాను. థ్యాంక్ యూ సో మచ్.